పాపం మీ పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి? ఇటీవల ఇచ్చిన ఆ స్టే కూడా కొట్టేసిన పరిస్థితి కదా గ్రూప్ 1 అంతే 6 నెలల్లో ఇస్తామన్న గురుకుల రిలింక్వెస్ట్ డౌన్ మెరిట్ లిస్ట్ ఇప్పట్లో కానట్టేనది, ఇప్పుడు రిజల్ట్ ఫెయిల్ అయినట్టేనది. అంతే అంతే కదా. ఇప్పుడు ఆ కొట్లాట్లో మీరు ఫెయిల్ అయినట్టేనా? అప్పీల్కి వెళ్ళినా గానీ ఇప్పుడు ఫెయిల్ అయినట్టే కదా. మేము ఫెయిల్ అని మేము ఎందుకు అనుకుంటాం? మేము ఫెయిల్ అని ఎందుకు అనుకుంటాము? ఇక్కడ ప్రతిపక్షాలు కూడా మాకు స్ట్రాంగ్ గా సపోర్ట్ లేవు. ఎందుకు లేవంటే వీళ్ళు రాజకీయాల కోసం, వీళ్ళ పదవుల కోసం కొట్లాటల్లో వాళ్ళు పక్క నుంచి అడ్వకేట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం, మేమే కొట్లాడుతున్నాం, ఈ కేసుని మేమే టేకప్ చేస్తున్నాం. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేసినాయి కదా మీతో పాటు కలుపుకునే నిరుద్యోగులు. ఒక బన్ను గొడవనే ఇంత ఇష్యూ అవుతుందంటే గ్రూప్ 1 ఒక కేసు, పెద్ద కేసు, గురుకుల ఒక పెద్ద కేసు. మరి ఇలాంటి కేసులు ఎందుకు ఇష్యూ బయటికి ఇంత ఇంత స్ప్రెడ్ ఎందుకు అయితే లేవు? ఇప్పుడు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మీరేమంటున్నారు? అక్కడ అవకతవకలు జరిగాయి, రిజల్ట్ విషయంలో అవకతవకలు జరిగింది, ప్లస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ శాతం స్థానాలు కల్పించారు వీళ్ళు అనేది మీ ప్రధాన డిమాండ్. నేను ఇప్పుడు కోర్టు ఏమంటుంది, వీటికి ఆధారాలు లేవట. అసలు ఇక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పడానికి ఆధారాలు లేవు కాబట్టి మేము ఇచ్చిన ఏదైతే స్టే ఉందో దాన్ని కొట్టేసరం అనే కదా ఇప్పుడు మన తీర్పు. మరి ఎందుకు మరి ఆధారాలు? నేను ఏమని చెప్తున్నా అంటే ఓటుకు నోటు కేసులో బ్యాగులు పెట్టి ఆధారాలు పెట్టినా, సీసీ ఫోటోస్ పెట్టినా దాన్ని ఏం చేయలేకపోతున్నారు. ఇంకా ఆధారాలు లేని దానికి ఏం చేస్తారు చెప్పండి? ఆధారాలు పెట్టినా కొట్టేస్తున్నారు కేసులు. ఆధారాలు లేని దానికి ఏం చేస్తారు? పెట్టిన ఆధారాలు కూడా చాలా ఆధారాలు ఉన్నాయి వాస్తవానికి, కానీ అవి చెల్లవు వీళ్ళకి. ఎందుకంటే 80% కేసు కొట్టేయాలి. ఇందులో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయంటే కొంతమంది ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే చేసి ఉల్టా కొంతమంది రేవంత్ రెడ్డితో కూడా కుమ్మక్కై జడ్జీలతో మాట్లాడుకోవడం, ఇవన్నీ ఫొటోస్ కూడా మనకు బయటకు వచ్చినాయి. వాళ్ళతో మాట్లాడుకొని ఫస్ట్ సెట్ చేసుకొని కేసు కొట్టేసారు మొత్తానికి. ఇది అనుకున్నదే, కానీ అప్పటికి కూడా విశ్రమించకుండా గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా ఫైట్ చేసిరు 100%. వాళ్ళకి సెల్యూట్ చెప్పాలి, కానీ చాలా ప్రయత్నించారు చివరి దాకా. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు, కానీ సుప్రీంకోర్టుకి వెళ్తారు తర్వాత లేదా మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు మీద నమ్మకం పెట్టుకున్నారు, పోయింది, ఇక మళ్ళీ సుప్రీంకోర్టు అంటున్నారు. అది ఏళ్ల తరబడి నడిచే కేసే అది. అక్కడ ఇప్పుడప్పుడే జడ్జిమెంట్ వచ్చే పరిస్థితి అయితే కాదు కదా. ఇప్పటికిప్పుడు మీ మీద ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చి అనే పరిస్థితి అయితే కాదు కదా. ఈ లోపు గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. మరి అసలు మీకు రావాల్సిన ఎజెండా ఏది? మీకు ఉద్యోగాలు కదా మీకు కావాల్సింది. ఉద్యోగాలు పక్కన పెడితే నోటిఫికేషన్ లేవు, అసలు లేవు. మరి అసలు పోరాడాల్సింది ఇది కదా. ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అవును, ప్రియాంక గాంధీ కదా స్వయంగా. అవును, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగాల భర్తీ, పారదర్శక ప్రభుత్వం కదా. ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ అసలు మొదటి ఏడాది కాదంటున్నాడు. యూత్ డిక్లరేషన్ అయితే మాకు ఇచ్చిన డేట్స్ ప్రకారము ఇది 2025 జాబ్ క్యాలెండర్, 24-25 ఇది జాబ్ క్యాలెండర్ ఫ్రెష్, రెండోసారి వదిలింది ప్రభుత్వం వదిలింది. అయితే దీంట్లో ఇంకా నా నోటిఫికేషన్ గురించి నేను మాట్లాడతా. ఇందులో 9th కాలంలో మనకి గెస్టెడ్ స్టేట్ స్కేల్ అదర్ అంటే డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ అదర్. ఇప్పుడు అంటే డిగ్రీ లెక్చరర్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ ది మనకి దీంట్లో పోస్టులు ఉంటాయి. డిగ్రీ లెక్చరర్ అన్నట్టు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేది కూడా దీనికే. అయితే ఇది మనకి జనవరిలో రావాలి నోటిఫికేషన్. అవును, ఏప్రిల్ 25 ఎగ్జామ్. ఏప్రిల్ 25 ఎగ్జామ్. ఇది టీజీపీఎస్సీ బోర్డు నిర్వహించాలి. టీజీపీఎస్ ఇది దీనికి అర్హులు ఎవరంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ అయిపోయి ఉండాలి, ఇట్లా నెట్ సెట్ సర్టిఫికెట్ ఉండాలి. ఉంది వాస్తవానికి నువ్వు ఎలిజిబుల్. ఇప్పుడు ఇది మళ్ళీ స్టేట్ లెవెల్ కూడా కాదు, స్టేట్ లెవెల్ లో ఆల్రెడీ క్వాలిఫై. కానీ ఇది నువ్వు ఎలిజిబుల్, నీకు ఎలిజిబుల్ కూడా అది రాయడానికి. కానీ నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? దీనికోసం నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ కోసం మీరు కొట్లాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు ఇది నాది అర్హత పరీక్ష, ఇది నేను ఇప్పుడు టెట్ ఎట్లను ఈ నెట్ యూజీసీ నెట్ కూడా అట్లా ఈ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఈ డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అన్నట్టు. ముట్టి పుణ్యాన కాదు. ఇప్పుడు ఏదో వీళ్ళ నోటికి వచ్చి నిరుద్యోగులు కాదు, తొక్క కాదు అని అంటే పళ్ళు రాలుతాయి బరాబర్. చెప్తున్నాం కదా, సర్టిఫికెట్లతో సహా చూపిస్తున్నాం. ఇంకా నిరుద్యోగులు కాదని ఎట్లా అంటారు? మొన్న రాసిన టెట్ కూడా క్వాలిఫై అయినాం, ఇంకేం కావాలి? ఏం ఆధారాలు కావాలి మీకు? చూపిస్తున్నాం కదా. పక్కా ఆధారాలతోటే మాట్లాడుతున్నా. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారా? లేకపోతే ఏంది దీని కథ? గ్రూప్ 1 గ్రూప్ 2 నియామకాలు phase 1 phase 2, లేకపోతే ఇదొక క్యాలెండరు, ఇదొక కథ, ఇదొక బోగస్ క్యాలెండరు.
మేము పర్ఫెక్టే ఉన్నాం. ఇలాంటివి బోగస్ మాటలు చెప్పి బోగస్ చిత్తు పేపర్లు ఇస్తే మాత్రం బాగుండదు, ఇట్లా చింపేయాల్సి వస్తుంది. ఇదేమన్నా పనికొస్తుందా? ఇప్పుడు పనికొస్తుందా? చెప్పండి, ఇదేమన్నా పనికొస్తుందా? ఇప్పుడు ఏమన్నా నియామకాలు జరుగుతున్నాయా? ఇప్పుడు మొదటి ఏడాది చెప్పలేదనే కదా ఇప్పుడు అనేది. ఇప్పుడు నియామకాలు జరగలేదు, 70,000 మాకొద్దు, నోటిఫికేషన్లే కావాలి కాబట్టి చించేస్తున్నా, మీడియా ముఖంగానే చింపేస్తున్నా. తీసుకోండి లీడర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు తీసుకోండి. ఇక అనవసరంగా జిరాక్స్లకు డబ్బులు వేస్ట్ ఎందుకు తీసుకుంటున్నట్టు? అది అవసరమా? ఇవి బోగస్ మాటలు అవసరమా? మాకు అర్హతలు లేవా? మమ్మల్ని అంటారు ఉల్టా. అసలు మాకు నోటిఫికేషన్ ఇచ్చే అర్హత మీకు లేదు ఫస్ట్. అంటే ఇవన్నీ ఏందో కూడా మీకు తెలియదు. ఐఏఎస్లు అందరు కూడా ఇట్లా చెప్పిరు, ఇచ్చిరు. టీజీపీఎస్సీ బోర్డు మరి నిద్రపోతుందా? ఇప్పుడు టీజీపీఎస్సీ కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్ టీజీపీఎస్సీ బోర్డు కండక్ట్ చేయాల్సిన టీజీపీఎస్సీ దాని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. 3 years బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. అది వెయిటింగ్, 3 years నుంచి వెయిటింగ్. అప్లికేషన్లు 3 సార్లు ఇచ్చి క్యాన్సిల్ చేసారు. మీ ఎన్నికల కోసమే 2023 నుంచి క్యాన్సిల్ చేస్తూనే ఉన్నారు. ఇంకెన్నిసార్లు చేస్తారు? నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నదే గాక మీరు ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు నిరుద్యోగులు కాదు, వాళ్ళు నిరుద్యోగులు కాదు, నిరుద్యోగులం కాబట్టే బరాబర్ కొట్లాడుతున్నాం ఈరోజు. ఏ ఆధారాలు కావాలో రండి, ఎవరినంటారో అసలు నన్ను కాదు అనేది, మీరు నన్ను గానే కాదు, పక్క ఆధారాలతోనే నేను వస్తున్నా. ఇన్ని రోజులు ఎందుకంటే సర్టిఫికెట్లు మెడలో వేసుకొని తిరుగుతామా అన్న ఏడుకోయినా? అది మన పేరంత ఈజీయా? పేరంత చిన్నగా ఉంటుందా? అన్ని సర్టిఫికెట్లు మనం పట్టుకొని తిరుగుతామా? కానీ టైం వచ్చింది, ఇవన్నీ చూపించాల్సిన టైం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాం. డైరెక్ట్ పెట్టేస్తాం, యూట్యూబ్ ఛానల్లోనే పెట్టేస్తాం. మా 10th, ఇంటర్, పీజీ సర్టిఫికెట్లు అన్ని పెట్టేస్తాం. మా టెట్, నెట్, సెట్లు. ఇంకా మేము అసలు నేనైతే జనరల్ జేఎల్ కి కూడా వెరిఫికేషన్ కి కూడా పోయించిన. అంటే అంత నిజంగా చదవకుండానే పోయొచ్చిన నేను. అంత టాలెంట్ లేకనే మీరు 1:2 సెలెక్ట్ చేసిన లిస్ట్ లో నేను ఉన్నానా? అది కూడా చూపించమంటారా? మొహాలు ఎడబెట్టుకుంటారు. ఏది జాబ్ క్యాలెండర్ అంటే మీరు నిరుద్యోగులు కాదు. నిరుద్యోగులు అయితే కూర్చొని చదువుతారు, రోడ్ల మీద తిరగరు. మాకున్న టైంలో, మాకున్న కొద్ది టైంలో మేము ఖచ్చితంగా అంటే మా సమస్యలు మీడియా ముందు మేము చెప్పుకోవద్దా? చెప్పుకునే ప్రయత్నం చేయొద్దా? చెప్పుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు రోడ్ల మీద పడి తిరిగితే ఉద్యోగాలు ఎట్లొస్తాయి అంటారు. అవును, ఎట్లొస్తాయి అంటారు. వారంలో ఒక్కసారి 1 గంట మీడియాకి కేటాయించడం మా తప్ప. ముఖ్యమంత్రి 70,000 ఉద్యోగాలు అంటున్నారు కదా ఆయన అంటున్నాడు. ఆ రోజు మరి మీ గెలుపు కోసం పుస్తకాలు ఇట్లా పక్కన పెట్టి వచ్చినాం కదా మేము. మరి ఆ రోజు నిరుద్యోగులం ఎట్లయినాం? మా చరిత్రలని వెనకాల చూసుకోవాలి కదా. వీళ్ళు ఎవరికి ప్రచారం చేసిరు? ఏ ప్రభుత్వం చేయలేని విధంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం అని స్వయాన. ఇప్పుడు మీరు ఏదైతే సపోర్ట్ చేస్తూ, ఏ నాయకులకైతే సపోర్ట్ చేస్తూ ఆ నాయకులకు ఉద్యోగం ఇప్పించారో మీరు, అదే నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు, మేము 70,000 ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఎట్లా చెప్తారు అసలు ఉద్యోగాలు ఇవ్వలేదని. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేము నిరుద్యోగులకు అండగా నిలబడుతున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం, అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, చాలా సాఫీగా అంటున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మరి 2 లక్షల ఉద్యోగాలు ఏవి? 70,000 సరే, మీ లెక్క ప్రకారమే వద్దాం. మిగతా 130,000 చెప్పింది కదా, 5 ఏళ్ల లోపు కదా. 5 ఏళ్ల లోపు సరే, ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిందా? ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్తుంది మేము 5 ఏళ్ల లోపు అన్నాం కానీ 2 ఏళ్ల లోపు అని, మొదటి ఏడాదిలో అని మేము ఎక్కడ అనలేదు అంటున్నారు కదా. మొదటి ఏడాది లోపే అనకపోతే, ఇప్పుడు మొదటి ఏడాది లోపే అనకపోతే 24-25 అంటే ఇది 1 yearదే కదా. మరి ఇక్కడ డేట్ 1 yearదే ఎందుకు పెట్టిర్రు? 24 to 28 పెట్టాలి కదా. 24 to 28 పెట్టండి. మరి 24 to 25 డేట్ పెట్టేసి ఇగో జూమ్ చేసుకోండి. 24 to 25 అంటే ఇది ఇయర్ క్యాలెండరే కదా. అంటే ఈ ఇయర్ లో ఇన్ని ఉద్యోగాలు ఇస్తామనే కదా, ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తామనే కదా. రకరకాల నోటిఫికేషన్లు చెప్పారు దీంట్లో, రకరకాల నోటిఫికేషన్లు. గ్రూప్ 1, 2, డిఎల్, జేఎల్, ఇంకా ల్యాబ్ టెక్నీషియన్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ సర్వీస్, ఇంకా ఈ టెట్ అంటే అయిపోయింది. గ్రూప్ 1 గెస్టెడ్ ఆఫీసర్, డిఎస్సి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 1 మెయిన్స్, ఎస్ఐ సివిల్, అదే ఎస్ఐపిసి. మరి ఇవన్నీ నోటిఫికేషన్లు 1 year లోనే 24-25 నోటిఫికేషన్లే కదా ఇవి. మరి ఎన్ని ఇచ్చిర్రా ఒక్క నోటిఫికేషన్ అన్నా? 24-25 లో ఈ నోటిఫికేషన్స్ అన్ని ఇచ్చిర్రా? అంటే ఈ ఇయర్ లోపే, ఇయర్ క్యాలెండరే కదా ఇది. మరి
మీరు కాదు మీరు చెప్పిందే వాస్తవం అయితే 5 years లోపు ఇస్తామన్నప్పుడు ఇక్కడ డేటు మరి మర్చిపోయి రాసిరా, తాగి రాసిరా ఏమన్నా? మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఏమైనా తాగి రాసిరా? ఇక్కడ బ్రాండ్ ఏది మీది? అవతల అనడం కాదు, ఫస్ట్ మీ బ్రాండ్ ఏది, ఏం తాగి రాసిరు మరి ఇది? ఇక్కడ 28 రాయండి అయిపోతుంది. ఈ లొల్లేందుకు? మాకు కూడా 28, 29 ఎన్నికలు ఎప్పుడు పెట్టుకుంటారో అప్పుడు రాయండి. అప్పటిదాకా వేసారని నోరు మూసుకొని కూర్చుంటాం. మరి నిరుద్యోగులం ఎందుకు అడుగుతాం? ఇక్కడ ఇచ్చేదేమో ఇయర్, మీరు చెప్పేదేమో 5 years. ఖాళీ అవుతుందా ఏమన్నా? మత్తులో ఉండి రాస్తున్నారా? ఇప్పుడు ఏం చెప్తావు ఫైనల్ గా? నీకు ఏమని అడగదలుచుకున్నావు? ఎందుకంటే అన్ని విధాలుగా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు, అన్ని విషయాల్లో అడిగారు, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. మరి ఇంకా మిగిలితే ఏం లేదు కదా. ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా నిస్సహాయంగానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన ప్రకారం నోటిఫికేషన్లు ఏమో కానీ కనీసం నిరుద్యోగ భృతి కూడా వీళ్ళు ఇవ్వట్లే. రాజీవ్ యువ వికాసం అన్నారు, నిరుద్యోగులకు ఉపయోగపడే ఏ పని కూడా వీళ్ళు చేయట్లేదు. వాళ్ళు బాగుపడే పరిస్థితులు కానీ ఏమి కూడా లేవు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి మాత్రం చేతులెత్తి మొక్కుతున్నా, దయచేసి ఇలాంటి పనులు చేసుకోకండి. నిజంగా ఉద్యోగాలు రాకపోతే, వీళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే, ఏజ్ బార్ అయిపోతే అసలు ఏదో కూలినాలో చేసుకున్నా బతకాలి, తల్లిదండ్రులకు ఆసరగా ఉండాలి తప్ప వాళ్ళంతా పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసిన తర్వాత కూడా మీరు ఆత్మహత్యలు చేసుకుంటే అసలు మీ తల్లిదండ్రులు శవాలుగా మారుతారు. వాళ్ళు చస్తూ బతుకుతారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మిమ్మల్ని నమ్ముకొని వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని వచ్చిన వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. పెళ్లి చేసుకొని 1 year అవుతుంది ఇట్లా చనిపోతే, చాలా మంది మొన్న కూడా 2 చనిపోయారు. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. కోవా బన్నులు దీని గురించి అయితే మాట్లాడతారు. డ్రెస్సింగ్లు ఇవి హైలైట్ చేస్తారు. వీళ్ళు ఇట్లా బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకుంటారు. బట్టల మీద నడిచినంత పంచాయతీ, బన్నుల మీద నడిచినంత పంచాయతీ నిరుద్యోగులు, చనిపోయిన నిరుద్యోగుల మీద నడిచింటే ఎంతో బాగుండే. వాళ్ళ చనిపోయిన కనీసము బతుకున్నామేమో, ఎట్లన్నా బతుకుతున్నాం, చస్తూ బతుకుంటాం, పోరాడుకుంటేనే బతుకుతున్నాం. ఇప్పుడు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలకి అసలు పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎలాంటి, ఇప్పుడు రైతు బీమాలు ఉంటాయి, లైఫ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక నిరుద్యోగికి కూడా తను ఏమన్నా చనిపోతే కూడా ఏమన్నా ఆసరా ఉంటే బాగుండు. ఈ రోజు చేతికి అందిన చెట్టంత కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి, ఆ కుటుంబ ఆసరాలు లేవు కదా. అదే యువ వికాసం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. మరి ఇంకేం ఆశ ఉంటది మీకు? విద్యార్థి భరోసా కార్డు అంటే 5 లక్షల కార్డు, దాంట్లో మెన్షన్ చేసి ఇవ్వాలి. విద్యార్థి దురదృష్టవశాత్తు ఏమన్నా చనిపోతే, ప్రమాదంలో కానీ యాక్సిడెంట్ ఏమన్నా చనిపోతే 5 లక్షలు ఇస్తామో, ఎన్నో లక్షలు ఇస్తామో, వాళ్ళ కుటుంబానికి కొంచెం డబ్బులు ఇచ్చే విధంగా, ఆసరా అయ్యే విధంగా ఉంటే ప్రభుత్వాలు బాగుంటది. అట్లయినా కష్టమే. చాలా మంది నిరుద్యోగులు ఏం చేస్తారు, ఇట్లయితే మాకు ఉద్యోగాలు వస్తలేవు, చనిపోతే నా కుటుంబానికి 10 లక్షలను వస్తాయని చనిపోయే నిరుద్యోగులు కూడా ఉన్నారు. కానీ నేను అది మాట్లాడట్లేదు. దురదృష్టవశాత్తు చాలా మంది చనిపోయారు. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వాలే ఆదుకోవాలి. చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలని ఆదుకోవాలి. రైట్.